యవనస్తురాలు మీకు పరిచయం చేస్తాను. ఈమె పేరు జోనీ ఎరిక్సన్ టాడా అని పిలుస్తారు. అట్ ది ఏజ్ ఆఫ్ 17 ఒక షాలో వాటర్లో దూకేస్తుంది ఈ అమ్మాయి. డైవింగ్ అంటారు, డైవ్ చేయడం. ఈమెకు ఒక ఆలోచన ఏంటంటే, ప్రపంచంలో చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోవాలి, నేను స్విమ్మింగ్లో చాలా చాలా మెడల్స్ సాధించాలి, గుర్తింపు సాధించాలి అనుకుని ఒక షాలో వాటర్లో దూకేస్తుంది. అంటే లోతు ఎక్కువగా లేని నీళ్ళు అనమాట. మీరు ఎప్పుడైనా చూడండి, పై నుండి లోతు లేని నీళ్ళలో దూకారనుకోండి, కాళ్ళు చేతులు విరిగిపోతాయి. ఎందుకోసం? ఆ నేలకు తగిలేస్తాం కాబట్టి. ఆ నీరు కొంచెం లోతుగా ఉంటేనే పైనుండి దూకినప్పుడు సర్వైవ్ అవుతారు. ఈమె అననుకున్న పరిస్థితుల్లో ఒక డైవింగ్ చేస్తుంది. ఆ డైవింగ్ షాలో వాటర్లో పడిపోద్ది. వెళ్ళడంతోనే నెక్ బ్రేక్ అయిపోద్ది. హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్లో ఉంచేశారు. ఉంచిన తర్వాత కొన్ని రోజులుగా ఆమె స్పృహలోనికి వస్తుంది. ఎక్కడున్నాను నేను? ఎక్కడున్నావేంటి? యు మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అంటే ఇంటెన్షనల్ యాక్సిడెంట్ అనుకోండి. డైవ్ చేసింది, మెడ విరిగిపోయింది. ఏంటి నా పరిస్థితి? పరిస్థితి ఏమి లేదు. నువ్వు జీవితకాలం ఎంతకాలం అయితే బ్రతుకుతావో అంతకాలం మంచానికైనా లేదా వీల్ చైర్లైనా ఉండిపోవాలి. యూ క్యాంట్ మూవ్. నీ చేతులు కదలో, నీ కాళ్ళు కదలో, నీ దేహం కదలదు, నీ తలకాయ మాత్రమే కదులుతుంది. ఇంక ఈ దేహంలో ఏ అవయవం కూడా మూవ్ అవ్వదు. అలాంటి భయంకర పరిస్థితి నీకు వచ్చింది. మెడికల్ టర్మినాలజీలో దాన్ని క్వాడ్రిప్లీజియా అని పిలుస్తారు. క్వాడ్రిప్లీజియా అని పిలుస్తారు ఆ వ్యాధిని. క్వాడ్రిప్లీజియా అంటే అర్థం ఏంటంటే, ఆ తల తప్ప ఇంకా క్రింద ఏం కదలదు అన్నాడు. మొత్తం పెరాలసిస్, చేతులు కాళ్ళన్నీ కూడా చచ్చుబడిపోతాయి. దాన్ని క్వాడ్రిప్లీజియా అంటారు. అలాంటి వ్యాధికి గురైపోయావమ్మా. ఇంక నువ్వు చేతులు కాళ్ళు కదపో. మంచం మీదే కొన్ని సంవత్సరాల పాటు అలా ఉండిపోయి చేతులు కాళ్ళు కదిలించిన విశ్వ ప్రయత్నాలు చేసింది. ఆమె వల్ల కుదరలా. ఆ రోజున ఒక రోజున యేసు ప్రభు ప్రేమను తెలుసుకున్న మంచం మీద ఉండే, ప్రభువా, నిర్జలమైపోయిన నా జీవితం, ఎండిపోయిన కర్ర లాంటి నా జీవితం, నేను నీ కొరకు వాడబడాలని ఆశ అయితే ఉంది, కానీ ప్రభువా నా పరిస్థితి సహకరించట్లేదు, నువ్వు నాకు సహాయం చేయమని జోనీ ఎరిక్సన్ అని ఆమె ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆమెను తీసుకెళ్ళి ఒక వీల్ చైర్లో కూర్చోబెట్టేశారు. ఆ వీల్ చైర్లో చేతులు కాళ్ళు ఏం కదపలేకపోతుంది, తల మాత్రమే. ఆ సందర్భంలో ఒక రోజున అనుకుంది, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్. నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి. బహుశా అందరూ నవ్వుకుని ఉంటారు, జోనీ ఎరిక్సన్ నీకేమైనా పిచ్చి పెట్టిందా? అందరూ కాళ్ళు చేతులన్నీ బాగున్నోళ్ళు చూడు, చేతులు కాళ్ళు కట్టుకుని ఎలా కూర్చున్నారు దేవుని కోసం ఏం చేయకుండా. నువ్వేం చేస్తావమ్మా? నువ్వు ఏం సాధించగలవు దేవుని కోసం? నో, ఐ హ్యావ్ టు డూ సంథింగ్. వెంటనే ఏం చేసిందో తెలుసా? ఒక పెయింట్ బ్రష్ నోట్లో పెట్టుకుని ఆమె ముందు ఒక క్యాన్వాస్ పెట్టుకుని ఆ పేపర్ల మీద చిత్రలేఖనాన్ని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. ఆ పెయింట్లన్నీ మీద ఒలిగిపోతుండేవి, అయినా పర్లేదు, తాను అనుకున్న దర్శనములో నుండి బయటకు రాలా. అలా సాధన చేస్తూ మనం చేత్తో ఎలాగైతే పెయింటింగ్స్ వేస్తామో ఆమె నోటిలో బ్రష్ పెట్టుకుని అక్కడ పెయింటింగ్ వేయడం ప్రారంభించింది. ఒకసారి ఆ దృశ్యాన్ని మీరు చూడండి. జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్న ఆ పిక్చర్ని ఆమె తన నోటితో వేసింది. అదొక్కటే కాదు, బైబిల్కి సంబంధించిన చాలా పిక్చర్స్ అన్నీ కూడా తన నోటి ద్వారానే వేయడం ప్రారంభం. ఒక వీల్ చైర్లో కూర్చుని ఏమో ఈ చిత్రాలు చూడడం ద్వారా, ఈ చిత్రలేఖనాన్ని ఎవరైతే పరిశీలన చేస్తారో వాళ్ళు ప్రభువుని తెలుసుకుంటే, దేవుని మహిమను తెలుసుకుంటే చాలు, వారిని దేవుని కొరకు నేను సంపాదిస్తే చాలనే ఆశతో పట్టుదలగా కాళ్ళు చేతులు కదపలేని జోనీ ఎరిక్సన్ దేవుని కోసం బ్రతకడం ప్రారంభించింది. మీకు మాట చెప్తాను ప్రియులారా, ఆ తర్వాత ఆమె జోనీ అండ్ ఫ్రెండ్స్ అనే ఒక పరిచర్య ప్రారంభించి, నాలా ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా డిజబిలిటీస్తో ఉన్నారో, కాళ్ళు చేతులు కదపలేని దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో జోనీ అండ్ ఫ్రెండ్స్ అనే మినిస్ట్రీ స్టార్ట్ చేసింది. ఎంతగా దేవుడు ఆమెను వాడుకున్నాడంటే, అమెరికాలో చాలా రేడియో స్టేషన్స్లో ఆమె సాక్ష్యాన్ని చాలామంది చెప్పించుకున్నారు. ఆమె లైఫ్ హిస్టరీని ఒక సినిమాగా కూడా, ఒక మూవీ కూడా వచ్చింది హాలీవుడ్లో. జోనీ అనే ఆ మాటతో ఒక మూవీ కూడా రిలీజ్ చేశారు. కొన్ని లక్షల మంది కంటనీళ్లు పెట్టుకున్నారు ఆమె సక్సెస్ఫుల్ స్టోరీ. అదంతా కూడా చూసినప్పుడు అనేక మంది సత్యాన్ని తెలుసుకున్నారు. ప్రపంచంలో గొప్ప గొప్ప ప్లాట్ఫామ్స్లో ఆమెకు అవకాశాలు దొరికాయి దేవుని సువార్త ప్రకటించడానికి.
బిల్లీ గ్రాహం గారు బెల్జియం అనే దేశంలో ఆయన సువార్త ప్రకటించడం వెళ్ళినప్పుడు ఒక స్టేడియం మొత్తం ప్రజలతో కిక్కిరిసిపోతే అక్కడ జోనీ ఎరిక్సన్ టాడా ఆ స్టేజ్ మీద కాసేపు మాట్లాడింది, దేవుని సువార్త ప్రకటించింది. ఏమీ లేదు జీవితంలో, ఏ అవయవం కదల్చలేని పరిస్థితుల్లో తల మాత్రమే కదులుతున్న ఆమె కొన్ని లక్షల మందికి సువార్త ప్రకటించింది, కోట్ల మందికి ప్రభు మాటలు తెలియజేసింది. అంత మాత్రమే కాకుండా ఆనాటి సమయంలో ఉన్న ప్రెసిడెంట్ ఒక ఆయన, రొనాల్డ్ రీగన్ అనే ప్రెసిడెంట్, ఆమెను అమెరికాలో డిజబిలిటీస్తో బాధపడుతున్న వాళ్ళందరికీ ఉన్న ఒక విభాగానికి ఆమెను అధ్యక్షురాలుగా చేశాడు. యు ఆర్ ద రైట్ పర్సన్ టు లీడ్ ఆల్ దోస్ పీపుల్ అని. అంటే వైట్ హౌస్లో ఆమె ఒక ఉన్నతమైన అనుభవాల్లో కొనసాగడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు మరణపు అంచున నుండి ఆమెను ఎంతవరకు తీసుకెళ్ళాడంటే ప్రపంచంలో అనేక మంది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా. ఇంకా ఆమె బ్రతికే ఉంది, దేవుని సువార్తను ప్రకటిస్తూనే ఉంది. జోనీ అండ్ ఫ్రెండ్స్ అనే ఆ సంస్థ ద్వారా ప్రపంచంలో అనేక మంది వికలాంగులకు ప్రియులరా ఈ వీల్ చైర్స్ కానీ, వారికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఫ్రీగా ప్రపంచవ్యాప్తంగా ఆమె ఇస్తాం. ఒకప్పుడు ఆమెను చూసి అందరూ జాలిపడ్డారు, అయ్యో ఈమె జీవితంలో అయిపోయింది, తల తప్ప ఇంకేం కదపలేదు, ఈవిడ తనకు తాను బ్రతకడమే కష్టం అనుకున్న జోనీ ఎరిక్సన్ ఈ రోజున కోట్లాది మందిని బ్రతికిస్తా ఉంది. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.